దేశానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే సేవ చేస్తుందని అన్నారు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కులగణన సంబరాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్న విషయం మరోసారి రుజువైందని అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కులగణన చేసిన రోజే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. అదేవిధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి కులగణనకు ఒప్పించి తెలంగాణలో జరుగుతున్న కులగణన దేశానికే రోల్ మోడల్గా ఉండాలని అన్నారు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ విజయమే అని అన్నారు. అనంతరం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వళ్ల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ కులగణన అంశంపై పోరాడింది కాంగ్రెస్ పార్టీ అని, తెలంగాణలో కులగణన చేయడం వల్ల ఎంతో మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. దాన్ని మా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా అమలు పరుస్తామని చెప్పేసి ఆయన పాదయాత్రలోనే, భారత్ జోడో యాత్రలోనే చెప్పడం జరిగింది. కానీ ఆనాడు బీజేపీ వాళ్ళు చెప్పారు ఇది సాధ్యపడేది కాదు, ఇది జరగదని చెప్పారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం జనగణ కులగణ జరిగి తీరాల్సిందే అని చెప్పిండు. ఒకవేళ అది మేము అధికారంలోకి కేంద్రంలో రాకపోయినా ఏ రాష్ట్రంలోకి మేము అధికారంలోకి వచ్చినా ఆ రాష్ట్రంలో ఖచ్చితంగా అమలు పరుస్తామని దాన్ని రోల్ మోడల్గా తీసుకొని ఈరోజు తెలంగాణలో చేసి చూపించారు. దాన్నే దేశవ్యాప్తంగా ఆదర్శంగా తీసుకొని ఈరోజు చేయటానికి చాలా గర్వపడతా ఉన్నాం. ఈ దేశానికి ఏది ప్రజలకి ముందు అవసరమో, భవిష్యత్తు తరాలకు ఏదైతే అవసరం ఉంటుందో దాన్ని కనుక్కొని ప్రజలకి అనుకూలంగా చేయటమే కాంగ్రెస్ ధ్యేయం. అది ఈ దేశానికి స్వతంత్రాన్ని కానివ్వండి, లేకపోతే ఈ దేశానికి కావాల్సినటువంటి ప్రాజెక్టులు కట్టించడంలో కానివ్వండి, భవిష్యత్తులో రైతులందరూ సస్యశ్యామలంగా పంటలు పండించాలంటే నదులు అవసరమని అవి కట్టించాం. అలాగే ఇండస్ట్రీస్ తీసుకొచ్చాం. అలాగే తెలంగాణలో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, సపరేట్ తెలంగాణ కావాలంటే అది ఇచ్చాం. ఏది చేసినా ఈ దేశానికి ఆదర్శవంతంగా తయారు చేసి ఇచ్చేది తెచ్చేది కాంగ్రెస్ పార్టీ అనేది మాత్రం ఈ యొక్క కార్యాచరణతో మీకు అందరికీ రుజువైంది. మేము రాహుల్ గాంధీ గారిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. బీజేపీ వాళ్ళు చచ్చిపోతా ఉన్నారు, వాళ్ళని కవర్ చేసుకోలేక ఇది మాదే, మేం చేసిందే, ఇది కాంగ్రెస్ ఇది కాదని చెప్పడానికి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి దీన్ని వాళ్ళేదో తొడవాలని చూస్తున్నారు. కానీ అది సాధ్యపడదు. ఇది ఖచ్చితంగా క్రెడిట్ గోస్ టు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ మాత్రమే సేవ చేయగలుగుతుంది. వారు తీసుకున్న, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాల మీదనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అనేది మరోసారి రుజువైంది. రాహుల్ గాంధీ గారు పాదయాత్రలప్పుడు ఏవైతే మాట్లాడిన మాటలు ఉన్నాయో అవి ఇంకా చెవులు ధ్వనిస్తూనే ఉన్నాయి. కులగణ దాని మీద అది చేసిన రోజే ఇవాళ దేశానికి భవిష్యత్తు ఉంటుంది. రిజర్వేషన్లు కానివ్వండి, కులాలకు తగ్గట్టు దాని తగ్గట్టే పదవులు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, అన్నిటి కూడా దాని ప్రకారమే ఉంటాయి. అది చేయాలి అన్నప్పుడు ఎగతాళి చేసి పార్లమెంట్లో బీజేపీ నాయకులు మాట్లాడిన మాటలు కులగణ చెయ్యమని మాట్లాడిన సందర్భాలు మనం విన్నాం. ఇవాళ కులగణ నిర్ణయం తీసుకున్న తర్వాత మొట్టమొదట తెలంగాణలోనే